పల్లవి అని చెప్పేసి భానుమతి అయితే పల్లవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. "ఏంటయింది బామ్మ? ఎందుకలా అంటున్నావు?" అని అరుస్తున్నావు అనంటే, "అవని వచ్చిందే, అవని ఇంటికి వచ్చింది కానీ ఇంటి లోపలికి రాకుండానే బయట నుంచి వెళ్ళిపోయింది. ఏమైందో ఏంటో" అనేతో అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే కమల్ షాక్ అవుతూ ఉంటాడు. ఏమవుతుంది? అందరికి కోపాలు చల్లారిపోయాయి అనుకొని ఇంటికి వచ్చి ప్రణతి గురించి నచ్చ చెప్పాలని వచ్చి ఉంటుంది. మామయ్య గారు కోపం చూసి అటునుంచి అట్టే వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే పల్లవి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అలా వెళ్ళిపోతూ దారిలో అక్షయ్ కూడా తనకి కనిపించాడే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే మొగుడికి ఏదో సానుభూతి మాటలు చెప్పేసి బావగారిని మార్చేసి ఉంటుంది. బావగారిని తన బుట్టలో వేసుకోవడానికి బాగా ట్రై చేసింది గల అవని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాటలకి అక్కడే ఉన్న కమల అయితే ఏంటి వీళ్ళు అవని వదిన గురించి ఇంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు అనేతో అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుని కమల అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. అదేం లేదే, వాడేంచి అది మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా గసిరిసి అటు నుంచి అటే పంపించేశాడు. అవని ఏది చెప్పినా అసలు అక్షయ్ వినలేదు, ఒక్క మాట కూడా వినలేదు అని బామ్మ అనేసరికి కోపం ఎవరికైనా ఉంటుంది ఇక అని అంటూ ఉంటుంది పల్లవి. ఇక అవని జన్మలో ఇంటికి రాదు, మనకి పేడ విరగడయింది అని చెప్పేసి అయితే అంటూ బామ్మ అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఆ శ్రీయ పల్లవి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఒకరినొకరు చూసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు శ్రీయ పల్లవి. ఇక మనకి దరిద్రం ముగ్గేసింది, అవని మరి ఎప్పుడు ఇంటికి రాదు అని బామ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటాడు కమల్. ఇక శ్రీయ పల్లవి అయితే ఒకరినొకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటారు. వస్తే ముసలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కమల్. అలా అనేసరికి ఏంట్రా అని అంటే, ఒకసారి రా ఇటు అని అనేసరికి నేను రాను అని అంటూ ఉంటుంది. రాయే ముసలి అని చెప్పేసి గట్టిగా అనేసరికి శ్రీయ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను, వాడు పిలుస్తున్నాడు అని చెప్పేసి అయితే బామ్మ అంటూ ఉంటుంది. అలా అనేసరికి రమ్మని చెప్పానా అని గట్టిగా అనేసరికి వస్తున్నాను అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇక కమలైతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటే ముసలి అని చెప్పేసి చెంప చెల్లు అనిపిస్తూ ఉంటాడు. అలా ఒకసారిగా గట్టిగా కొట్టగానే బామ్మ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి, ఎందుకురా నన్ను కొట్టావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నిన్నెప్పుడు కొట్టాను అని చెప్పేసి అయితే, ఇప్పుడే కదరా దవడ వాచిపోయేలా కొట్టావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. హౌసే ముసలి, నేనెప్పుడు కొట్టానే, ఆడు కాదే కొట్టింది నేనే అని చెప్పేసి వాళ్ళ తాతయ్యల మాటలు మార్చేస్తూ ఉంటాడు కమల్. అవునయ్యా, నువ్వు నన్ను కొట్టావా అని చెప్పేసి అయితే అంటూ భానుమతి అయితే షాక్ అయ్యి కమల్ కాసి అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.